వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకాపా నేతల పూజలు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు వివాద నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తాళ్లరేవు మండలం తాళ్లరేవు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పూజలు నిర్వహించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయానికి చేరుకొని వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. లడ్డూ విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలకు విఘాతం కలిగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవిందకుమార్, జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, మట్టపర్తి లోవరాజు, పంపన రామకృష్ణ, పెట్ల సూర్యనారాయణ, కొప్పనాతి నాగరాజు, ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోవింద 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 గోవింద. ఈరోజు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున శ్రీ తాళ్లరేవు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదం మీద వీళ్ళ కార్యక్రమానికి మా వైఎస్ఆర్సీపీ భక్తులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆ దేవదేవుడి ప్రసాదంపై మన ప్రీతమ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంచేదంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పలుకు దొరికినా చాలనే భావంతో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఉంటారు. అలాంటి భక్తుల్ని ఈవేళ మానసికంగా ఎంతో కృంగదీసినటువంటి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మొత్తం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేమందరం కోరుతున్నాం. ఈరోజు